శబ్దం ఇస్ లైక్ కంప్లీట్లీ ఒక డిజైన్. అవును, అంటే మీకు కెపాసిటీ ఉందండి, మీరు డెసిబెల్స్ ఎంతవరకైనా వినగలుగుతారు. అది లేదు నాకు ఇది బికాస్ సినిమా 10 సార్లు చూస్తాం కాబట్టి సో వీ హ్యావ్ టు ఫార్మ్ అ టైల్. అది బికాస్ అరివల్గా నేను నమ్ముతాడంటే తమన్ కూడా ఒక నరేటరే, మ్యూజిక్ కూడా ఒక నరేటరే, పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని. సో దట్ హీ ట్రస్ట్ అ లాట్. సో అప్పుడు ఏమవుతుంది, రైటింగ్లోనే మ్యూజిక్ డైరెక్టర్కి కూడా స్పేస్ ఇవ్వాలని వచ్చేస్తుంది ఎడిటింగ్ రూమ్లో. సో వీళ్ళందరూ స్పేస్ ఇస్తే కాబట్టి వీ కాంట్ గివ్ ద సౌండ్ ప్రాపర్లీ. డైలాగ్ నింపేస్తే మ్యూజిక్ పైకే రాదు. సో ఐ థింక్ దిస్ పీపుల్ దే నో ద వాల్యూ ఆఫ్ కంపోజర్. అంటే తను ఏ మ్యూజిక్ డైరెక్టర్తోకి వెళ్ళినా ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మంచి పేరు వస్తుంది. కరెక్ట్. ఇట్స్ నాట్ మీ బికాస్ హీ వాల్యూస్ దట్ స్పేస్. సో ఆ స్పేస్ నేను ఇప్పుడు తీసుకుంటున్నానండి. ఇక్కడ స్పేస్ లేదు కానీ నేను కొంచెం స్పేస్ తీసుకొని ఆది గారికి ఇస్తున్నాను ఇప్పుడు ఈ స్పేస్. ఆది గారు, ఈ పారానార్మల్ యాక్టివిటీ అన్న పదం వింటేనే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే దేర్ హ్యావ్ బీన్ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ విచ్ వీ హ్యావ్ సీన్ ఆన్ యూట్యూబ్లో వాటిలో చూస్తూ ఉంటాం, వేర్ పీపుల్ హ్యావ్ రియల్లీ గాన్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్. మీరు ఎంతవరకు నమ్ముతారు ఇది? నిజం చెప్పాలంటే ఈ సినిమా ముందాక అంత నమ్మకం ఏం లేదండి, దాని గురించి ఎక్కువ చదివింది లేదు, ఏం లేదు. ఎప్పుడైతే నేను స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చారో, కొంచెం మీరు చెప్పినట్టు ఆ వీడియోస్ రీసెర్చ్ మెటీరియల్ మొత్తం ఇచ్చి చదవమని చెప్పారు. అది చదివిన తర్వాత ఆ వీడియోస్, గౌరవ్ తివారీ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు బాంబేలో, లైసెన్స్డ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటరు. ఆయన వీడియోలు చూసి ఆయన రాసిన చదివి అని చూసిన తర్వాత మేబీ ఉంటాయేమో అని ఒక చిన్న నమ్మకం కలిగిందండి. ఎనర్జీస్ అనేవి మేబీ కన్నుకు తెలియకుండా ఏమైనా ఉన్నాయేమో. ఎనర్జీ లేని చోట తెలిసిపోతుంటాయి మనకి. అవును. ఒకసారి ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. లాస్ట్ టైం ఒక డాలస్లో షోకి వెళ్ళాము, వేస్తే రాంచ్లో ఉన్నాం. వీఆర్ఎన్ ఒక ముగ్గురు రాంచ్లో ఉందాం, ఈ హోటల్స్ బోర్ కొట్టేస్తా ఉంది అని చెప్పి ఒక రాంచ్ బుక్ చేసి మేమే కుక్ చేసుకుందాం అని ఉంటే వి వెంట్ టు వన్ రాంచ్కి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే ఒకలాంటి నెగటివ్ వైబ్. హిస్టరీ అన్ని తీసి చూస్తే అసలు కమెంట్స్ అన్ని వెళ్ళి ఆ ర్యాంచ్ అన్ని కమెంట్స్ వెళ్ళి చూస్తే ఎవడు వెళ్ళొద్దు, ఆ ర్యాంచ్కి వెళ్ళొద్దు, హాంటెడ్ ర్యాంచ్ అని అసలు ఎన్నో వర్స్ట్ రివ్యూస్ ఉండింది. ఇంకా బయలుదేరాం చూడండి, పరిగెత్తాం చూడండి. ఆ షూలు కూడా అక్కడ పెట్టిన షూలు కూడా నీట్గా సర్ఫ్లు అన్నీ వేసి కడిగేసి అసలు ఇంకా వేరే లెవెల్లో పరిగెత్తేసాం. అసలు అది మాకు అది తెలిసిపోయింది ఆ వైబ్. కూర్చుని ఏదోలాగా ఉంది. సాయంత్రం 6 o'clock 7:30కి వెళ్ళాం. వెళ్ళి ఒక 45 minutesలో మాకు తెలిసిపోయింది ఇక్కడ ఏదో ఉంది. ఒక రూమ్ అయితే గబ్బు కొడుతుంది, అంటే పెద్ద హాల్ లాగే ఉంది, బట్ ఇట్ వాస్ స్మెల్లింగ్ సో బ్యాడ్, బట్ క్లీన్గా ఉంది. రూమ్ చాలా క్లీన్గా ఉంది. చూస్తే అబ్బా ఒక గోల్ఫ్ ఆడదాం, లేకపోతే టేబుల్ టెన్నిస్ ఆడదాం, బిలియర్డ్స్ టేబుల్స్ అన్నీ ఉంది, బట్ ఇట్ వాస్ థింకింగ్ సో బ్యాడ్. ఏంట్రా నువ్వు చూస్తే అసలు రివ్యూస్ అన్ని చూసి చదివితే దిస్ హౌస్ హ్యాస్ సమ్ యాక్టివిటీ, బెటర్ డోంట్ స్టే ఇన్ దిస్ ప్లేస్, ఇట్స్ గుడ్ అని వెళ్ళిపోండి అని చెప్పారు. అలా సో ఫిజికల్ గా మనకి కనిపించేదే కాకుండా కనిపించనిటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. ఆ రహస్యాల్లో ఒకటే మనం February 28th థియేటర్స్ లో చూడబోతున్నాము. డెఫినెట్గా నేను అదే నేను బట్ ఇలాంటి భూత సినిమాలు కానీ హార్డ్ డిస్క్ పెట్టుకుంటాను నీట్గా. దాన్ని నిమ్మకాయని పెట్టి కుంకుమని రాసి హార్డ్ డిస్క్ పెట్టుకుంటారు. దీనికి అది దగ్గరే చేర్చాం, మిగతా సినిమాలు దాంట్లో పెట్టాము. అవును, అంటే హిందీ భూత్ అన్నారు కదా మీరు, భూత సినిమాలో. అవును, తెలుగులో దయ్యాల సినిమాలా? భూత సినిమా.